హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే చికెన్ కూర, చపాతీ చికెన్ కూర. ముందైతే వెల్కమ్ టు సందరన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇక మనం కిచెన్లోకి వెళ్దాం కదండి. మనమైతే ఉప్పు ఏంది మమ్మీ చాలా ఎక్కువ చికెను కొంచెం వేసాము. పసుపు, ఏంది పుష్ప ఇవన్నీ కొద్దిగా ఎక్కువ చేసుడు. ముక్క పడిపోయింది. ఏది ఇడా ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టిన గిన్నె, ఆయిల్. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నా. ఈ గంటతోటి 4 గంటలు. మనం పచ్చిమిర్చి ఎప్పుడు కానీ పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోవద్దు. మా అమ్మ అయితే చూడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఒకటే దాంట్లో కట్ చేసింది. వేరు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి తొందరగా మాడతాయి అన్నట్టు, తొందరగా ఫ్రై అయ్యి మాడతాయి అవి. కొంచెం ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటాయి. మనం ఇట్లా చికెన్లో కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటాయి పచ్చిమిర్చి. నాకైతే పచ్చిమిర్చి చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే పచ్చిమిర్చి నేను కూర వండము. నెక్స్ట్ టైం పచ్చిమిర్చి కూర వండము. పచ్చిమిర్చి ప్రతి దాంట్లో పచ్చిమిర్చి కావాలి నాకైతే. నాకు పచ్చిమిర్చి లేకపోతే అసలు కొత్తిమీర ఏమి చికెన్ లేకుండా మంచిది, కానీ పచ్చిమిర్చి ఉండాలి కంపల్సరీ. ప్రతి కూరలో పచ్చిమిర్చి అయితే ఉండాలి. నాకు అంత ఇష్టం పచ్చిమిర్చి అంటే. నాకు ఎట్లా చెప్తున్నా తెలుసా మమ్మీ, ఒకటి ఉంటుంది చూడు యాడ్, ఏమని మాకు పశువులు అంటే చాలా ఇష్టం. వేగిపోయినాయి ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే నిన్ననే ఫ్రెష్గా పట్టుకున్నా ఫ్రెండ్స్ అల్లం. మనమైతే అల్లం నూరుకుంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం చాలా రోజులు నిల్వ ఉండాలంటే అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం పాడవకుండా ఉంటుంది. కలర్ కూడా అలాగే ఉంటుంది మంచిగా తాజాగా. అందుకనే బయట అమ్మేది మంచిగా, బయట అమ్మేది ఒక్కసారి తెచ్చిన నేను, బయట అమ్మేది పడేసిన 200 పెట్టి తెచ్చిన, ఎక్కువనే 250 అట్లా. ఆకులే మళ్ళీ. వేగిపోయినాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, పసుపు, నానవేలో కొంచెం మనం ఎక్కువనే వేసుకోవాలి పసుపు. ఈరోజు అయితే సింపుల్గానే చేస్తున్నా. ఓన్లీ చికెన్ కర్రీ, చపాతీ. ఈ చలికాలం మనం చికెన్ తింటే కూడా కొంచెం ఒంట్లో వేడి ఉంటుంది. ఈ చలికాలం కొంచెం నాన్ వెజ్ తినాలని అట్లా అనిపిస్తుంది కదా, స్పైసీగా. సాల్ట్ ఏవా మమ్మీ? సాల్ట్ వేస్తాం. పిండి ఇందులో పెట్టుకున్నా. పిండి అయితే కలిపి పెట్టుకున్నాను నేను. ఇది ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా గోధుమ పిండి కలుపుకున్నప్పుడు అలా కొంచెం నూనె వేసుకొని కలుపుకుంటే చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది పిండి. నేనైతే కలిపి పెట్టుకున్నా. సాఫ్ట్గా వస్తుంది. సాఫ్ట్గా వస్తుంది. చపాతీ కూడా మంచిగా సాగుతాయి.
ఇది అయిపోగా మనం చపాతీ చేసేసుకో. కొంతమంది చపాతీ చేసిన తర్వాత గట్టిగా అవుతుంది కదా. గట్టిగా ఏం కాదు, ఎందుకంటే మనం ఇట్లా నూనె పోసుకొని కలుపుకుంటే పిండి కొంచెం ఆసేపు కలపాలి. ఎమ్మటే కలిపి అట్లా పెట్టుకోవద్దు, గట్టిగా ఉంటుంది. కొంచెం సేపు ఎక్కువనే పిసుకోవాలి పిండిని. ఇట్స్ ఎ టిప్. చూడండి టమాటాలు అయితే ఒక్కటే టమాటా, ఎక్కువ వేయలేదు నేను, మళ్ళీ ఎందుకులే పులుపు అవుతుందని. ఉప్పు తగినంత ఉప్పు, నేను చపాతీలో కూడా వేసాను కాబట్టి చెంచాన్నర వేసా ఉప్పు. కారం కూడా వేసేసుకున్నాం. సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది. మనం తొందరగా ఇలా 6 కేజీ చికెన్ తెచ్చుకున్నప్పుడు తొందరగా చేసేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇది కూడా చెంచాన్నర కారం. మటన్ కాదు, చికెన్. నీకు ఎప్పుడు మటన్ కావాలి, మటన్ తెస్తే తినవు నువ్వు. మటన్ మటన్ అంటే మటన్ తినడు. ఎంత కలర్ఫుల్గా ఉందో ఆడది. కొత్తిమీర తేలే తీసుకురాలి, మర్చిపోయాను. కారం వేసేసుకున్నాం, ఉప్పు టమాటాలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వాటరు. ఇప్పుడు మనం చపాతీ కాబట్టి కొంచెం గ్రేవీగా ఉండాలి. కొంచెం వేసావా? వేస్తా. షిడ్డుగాడు చూడు మమ్మీ. మనం ఉడికేసరికి చిక్కబడుతుంది పులుసు. ఇదైతే 15 నిమిషాల దాకా ఉడకాలి. 15 20 నిమిషాలు, 20 నిమిషాలైనా ఏం లేదు. సరే 20 నిమిషాలు ఉడికించుకుందాం దీన్ని. తర్వాత మసాలా వేసుకుందాం ఉడికాక, అంతే. ఇప్పుడు మనం చపాతీ కోసం పీట. మమ్మీ నీ శారీ బాగుంది మమ్మీ. బాగుందా? కలర్ కాంబినేషన్. ఈ సారీ అయితే ఎప్పుడో తీసుకున్నాను అంటే గుర్తులేదు ఎక్కడ తీసుకున్నానో. నేనైతే ఈరోజు ఇలా ఈ సారీ కట్టేసుకున్నా. ఇట్లా ప్లెయిన్ సారీ మీద ఇట్లా వర్క్ వచ్చింది కదా, చాలా బాగుంటుంది. వంకాయ కలర్, ఇది వైలెట్ కలరు. బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ. కమ్ చపాతీ చేసుకుందాం. పెద్ద పెద్ద చేసేసుకుందాం చపాతీలు. పల్సా వేసుకుంటే బాగుంటాయి. ఒక ప్లేట్ దే మళ్ళీ పిండి, అప్పుడు గుండ్రంగా మంచిగా వస్తాయి, స్మూత్గా. పెద్దగా చేసా. చపాతీ ఫ్రెండ్స్, వేడి వేడి చపాతీ విత్ వేడి వేడి చికెన్ కర్రీ. మా డిన్నర్ అనమాట ఈరోజు. టుడేస్ నైట్ డిన్నర్. ఇది సాటర్డే బ్లాగ్ ఫ్రెండ్స్, సాటర్డే ఇది. సాటర్డే నైట్ బ్లాగ్ ఇది. సాటర్డే రోజు నైట్ ఇది. ఎందుకో చికెన్ ఇక పొద్దున పప్పు చేస్తా కానీ తినబుద్ధి అయితే లేదు. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ పొద్దున పప్పు వేసింది. చిట్టా కలర్ఫుల్గా చేసా పప్పు, నచ్చలేదు వీళ్ళకు.
వచ్చినావా కూడా వద్దు చపాతి అయిపోయింది. మా చపాతి పొంగుతుంది. పొంగిపోయింది. కొంచెం నూనె. పొంగుతున్న చపాతి. పొంగుతున్న చపాతి. పిల్స్బేర్ అయితే మంచిగా ఉబ్బుతుంది, బాగుంటుంది కదా. ఆశీర్వాదం కంటే ఇది పిల్స్బేరా ఆశీర్వాద దగ్గర పడ్డది. మసాలా వేసేసుకుందాం. ఆగు. నీ చిన్న చిన్న మూతి మీద ఈ పూర్ల కొల ఇట్లా పడుతుందిరా. పో అడుపో, పో అడుపో. ఇంకైతే కొంచెం కూడా భయం లేకుండా తయారవుతుంది. అవుతాడు వాడు, అవుతుంది కాదు. గార్భం ఎక్కువ అవుతుంది వీనికి. ఆహా, మస్తు గార్భం అవుతుంది వానికి. అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ ఒక్క చపాతీ చేసేసుకుంటే అయిపోయింది. ఎమ్మీగా కలర్ఫుల్గా మంచిగా కనబడుతుంది కదా. చూడండి ఎంతో ఎమ్మిగా ఉంది. చపాతీలు కూడా మంచిగా అయిపోయాయి. రండి ఫ్రెండ్స్, తినండి. ఎంతో టేస్టీగా ఉండే చపాతీ చికెన్ పులుసు రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను తిని చూపిస్తాను, చెప్తా ఇలా ఉందని. బా, అన్నీ సరిపోయినాయి. ఉప్పు, కారం, మసాలా కరెక్ట్గా సరిపోయినాయి. నువ్వు చపాతి తినొద్దురా. చపాతి తినొద్దు నువ్వు. ఎటు తింటారు వాడు? ఈ వన్కి తీసుకో, తినిపిపో. తీసుకో. ఆగు, ముక్క కూడా బాగా ఉడిపోయింది. ఈ చలికాలంలో మీరు కూడా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంది. చికెన్ పులుసు ఇలా చపాతీలు చేసుకొని తింటే, ఎప్పుడు రైసే కాకుండా నైట్ పూట అప్పుడప్పుడు మనం ఇలా చపాతీలు కూడా చికెన్లో చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు బోరింగ్ కూడా అనిపించదు. ఎప్పుడు లంచ్ అంటే రైసే తింటాం కదా, అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.